తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అనిత ఫుల్ డీటెయిల్స్ ప్రొడక్షన్ నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ చేస్తాం కదా. అండ్ సుమన్ శెట్టి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సుమన్ 19 శెట్టి, years తర్వాత నేను మైక్ పట్టుకున్నాను. సుమన్ శెట్టి డెఫినెట్ గా నేను సుమన్ శెట్టి అండ్ సుధా గారు ఫస్ట్ పార్ట్ లో నుంచి ఉన్నాం. సెకండ్ పార్ట్ లో వేరే కాస్టింగ్ చాలా మంది ఇంక్లూడ్ అవుతారు. ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిట పెన్నిది కాయ కష్టం. ఎలా అనిపిస్తుంది ఎన్ని రికలెక్ట్ చేసుకో. యాక్చువల్లీ ఈ సీన్ చూసేటప్పుడు గుర్తొస్తుంది. ఈ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days షూట్ చేస్తుంటాం. డైరెక్టర్ ఇలా చెయ్యి అలా చెయ్యి అంటున్నారు, ఏది ఓకే వల్ల ఫైనల్గా నేను సుమన్ అన్నీ వదిలేయి ఇష్టానికి చేద్దాం ఓకే అని మేము ఇద్దరం చేసాం. కట్ చెప్పకుండా డైరెక్టర్ గారు నవ్వి నవ్వి చైర్లోంచి కింద పడిపోయారు. యాక్చువల్గా నెక్స్ట్ సోనియా తను మాత్రం సపరేట్గా నవ్వుతుంది. ఈ సీక్వెన్స్ వచ్చి యాక్చువల్గా స్క్రిప్ట్లో లేదు. డైరెక్టర్ గారు నవ్వి పడిపోయారు. సరే దీన్ని అలాగే సోనియా అని చేయమన్నారు. ఆ సీన్ చాలా బాగా న్యాచురల్గా హిలేరియస్గా వచ్చింది. ఫస్ట్ మూవీ కదా, అసలుకి ఏ సీన్ కి బాగా ఇబ్బంది పడ్డారు మీరు? సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కన్నా ఫస్ట్ హాఫ్ రఫ్ అండ్ టఫ్ రౌడీ సీన్స్ లా ఉండే సీన్స్ వచ్చి చాలా కష్టం. ఎందుకంటే డైరెక్టర్ పెక్యులియర్గా ఇలా కావాలి, ఫుట్బాల్ కొట్టే అంటే జనరల్గా కొట్టచ్చు, ఫ్రెండ్స్ చేసి చూసున్నాం. లేదు ఇలా కాదు, నాకు ఇలాగే కావాలి, పెక్యులియర్గా అడిగారు. సో ఫస్ట్ హాఫ్ చేసేదానికి కొంచెం టైం పట్టింది. ఓకే. ఎందుకంటే అప్పుడు దాకా లుంగి కట్టుకుంది లేదు, స్మోక్ చేసింది లేదు, బూతులు మాట్లాడినాం. సో ఇవన్నీ కలిపి ఎక్స్ప్రెషన్తో చేసేటప్పుడు కొంచెం టఫ్గా ఉండింది. సూపర్. కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఎస్, అప్పుడు ఇప్పుడు ఇది యాక్చువల్గా సోనియాని లాస్ట్గా తన మ్యారేజ్ 2006లో కలిసాను. ఇది వేరే ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు తను వెళ్తుంది, హాయ్ సోని అంటే తను హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. నన్ను గుర్తుపట్టలేదు. హలో మేడం, మీ నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ అంటే రవిని అరిచి గట్టిగా వాటేసుకున్నారు. అప్పుడు ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాం. సో దట్స్ ద సెకండ్ పిక్. సో గుర్తుపట్టలేదు అనమాట అయితే. లేదు, మేము కలుసుకొని అప్పుడు దగ్గర దగ్గర 13 ఏళ్ళు అయింది. దాని తర్వాత తమిళ్లో ఈ ఫోటో చూసి ఒక ఇంటర్వ్యూ అడిగారు, విగడన్లో అనుకుంటాను. మ్యారేజ్ అంటే సేమ్ ఇదే డైరెక్టర్ తో కదా తనకు మ్యారేజ్ అయింది, సెల్వరాఘవ్. దే గాట్ మ్యారీడ్ ఇన్ 2006. ఓకే. నెక్స్ట్ ఐ వాస్ ట్రైయింగ్ సమ్ నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ 2 హీరోయిన్. యా, అలా కూడా అనుకోవచ్చు. సమ్ యాప్ ట్రై చేస్తున్నాను, సరే ఇది బాగుంది అని పెట్టాను, క్యూట్ గా ఉందని. ఓకే. మేల్ ఫీమేల్ లుక్ ఉంటది కదా. నెక్స్ట్ నిన్న నేడు రేపు మూవీస్ టచ్ లో ఉన్నారా ఈ హీరోయిన్స్ అంతా? టెక్నీషియన్స్ అయినా ఎవరైనా వర్క్ ఆ టైం. నేను చెప్పాను కదా, టోటల్ ఇంట్రోవర్ట్. రోజుకి ఒక 3 సినిమాలు 4 సినిమాలు చూస్తాను, వర్కౌట్ చేస్తాను, వీలైతే ఇంట్లో ఏమైనా కుక్ చేసి పెడతాను. నెక్స్ట్ పిక్చర్ కమలిని ముఖర్జీ, ఇది కమలిని బ్రహ్మానందం ముఖర్జీ. డ్రామా అవును. కంపెనీ. నెక్స్ట్ అది నిన్న నేడు రేపు. ఎలా ఉంటుంది తమన్నాతో వర్క్ ఎక్స్పీరియన్స్? స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్. నేను యాక్చువల్గా ఇది సెకండ్ ఫిలిం తనతో చేసింది. ఫస్ట్ కేడీ చేసేటప్పుడు తనకి ఎంత షీఈస్ 15 years, నాకు 22. సో మోర్ దెన్ వర్క్ అంటే మేము ఇద్దరం సెట్లో ఆడుకుంటూ ఉంటాం. ఎప్పుడు షూటింగ్ అవుద్దా, ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక పానీపూరి బండి ఉండేది, అక్కడికి వెళ్ళి ఇద్దరం ఫుల్గా పానీపూరి తినేవాళ్ళం.